ఈరోజు తెలంగాణ కేబినెట్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ స్టేట్ యాంథమ్గా, రాష్ట్ర గీతంగా అందశ్రీ రచించిన, అందశ్రీ అంటే మీరు వినే ఉంటారు, ప్రజాకవి, చక్కటి పాటలు రాస్తారు తెలంగాణ కోసం. ఆయన రాసిన ఒక పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను స్టేట్ యాంథమ్గా రికగ్నైజ్ చేసింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. అన్ని స్టేట్ ఫంక్షన్స్లో ఆ పాటే పాడాలని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుందన్నమాట. అంటే అది స్టేట్ యాంథమ్ అనమాట, జయ జయ హే తెలంగాణ పాట. తర్వాత మీరు చూసే ఉంటారు తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహంలో వెల్తీ ఎఫ్లుయెన్స్ కనిపిస్తుంది, రిచ్నెస్ కనిపిస్తుంది, ఫ్యూడలిజం కనిపిస్తుంది. కొంత దాని రూపుని మార్చబోతున్నారు, వీర వనితలాగా లేదా విప్లవ వనితలా, మదర్ ఆఫ్ ఆల్, అందరికీ తల్లిలా చేయాలనే ఉద్దేశం అన్నమాట. దాంతో తెలంగాణ తల్లి రూపాన్ని కొంత మార్పు చేయబోతున్నట్టు కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్స్లో తెలంగాణ రాష్ట్రం, మనం జనరల్గా తెలంగాణ స్టేట్ టీఎస్ అని అబ్రివేషన్ రాస్తాం. చాలా రాష్ట్రాలు అబ్రివేషన్ రాస్తాయి. ఉదాహరణకి బీహార్ బీఆర్ అని, మహారాష్ట్ర ఎంహెచ్ అని, ఆంధ్రప్రదేశ్ ఏపీ అని. ఇప్పటి వరకు తెలంగాణలో టీఎస్ అని రాస్తాం అనమాట. కార్లపైన రిజిస్ట్రేషన్ చూసినా, అఫీషియల్ కమ్యూనికేషన్ చూసినా, ఎక్కడ చూసినా. కానీ ఇక నుంచి తెలంగాణని టీజీ అని పిలవబోతున్నారు. అబ్రివేషన్లో టీజీ అని పిలుస్తారనమాట. అన్ని మార్పులు రానున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద చేసిన విమర్శ అనమాట. టీఆర్ఎస్ లాగా టీఎస్ కావాలని వాళ్ళు అలా పెట్టారని చెప్పి వీళ్ళు ఇప్పుడు మార్పులు తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ చాలా చేంజెస్. దాని తర్వాత తెలంగాణ క్యాబినెట్ తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ కూడా అప్రూవల్ ఇచ్చింది.